నమస్కారం. పర్కాల్ ఎన్నికల ఫలితాల్ని చూసి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని చెప్పడం చాలా తేలిక. కాని మన ఉద్దేశం అది కాదు. మనం కాస్త లోతుగా వెళ్దాం. ఆ అంకెల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఓటర్ మౌనం వెనుక ఉన్న సందేశమేంటి? ఈ తీర్పుకు దారితీసిన వ్యవస్థాగత కారణాలేంటి? వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ విశ్లేషణకు ఆధారం కేవలం డేటా, వాస్తవాలు మాత్రమే. తెలంగాణ పటంలో వరంగల్ జిల్లాలో ఉన్న ఈ పర్కాల్ నియోజకవర్గం కేవలం ఒక ప్రాంతం కాదు. ఇది తెలంగాణ గ్రామీణ ఓటరు నాడిని అర్థం చేసుకోవడానికి ఒక సజీవ ప్రయోగశాల లాంటిది. ఈరోజు మనం ఈ నేల చెప్పే కథను వినడానికి ఇక్కడున్నాం. మన విశ్లేషణ ఒక 5 దశల్లో సాగుతుంది. ఫస్ట్, అక్కడి మట్టి మనుషుల గొంతు విందాం. ఆ తర్వాత తీర్పులోని అంకెల్ని విడమరిచి చూద్దాం. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక మ్యాప్లా చూసి ఆపై నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో ఒక ప్రణాళికను చర్చిద్దాం. ఇక చివరగా, పాలన అనేది అధికారం కాదు, అదొక పవిత్రమైన వాగ్దానం అనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. సరే, మన మొదటి భాగం మట్టి మనుషుల గొంతు. చూడండి, ఏ రాజకీయ విశ్లేషణ అయినా ప్రజల జీవితాల నుంచే మొదలవ్వాలి. వాళ్ల ఆశలు, ఆకాంక్షల నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే రాజకీయాలు అనేవి వాళ్ల రోజువారీ బతుకు పోరాటంతో పెనవేసుకొనుంటాయి. సుమారు 2,23,000 మంది ఓటర్లు. ఇది కేవలం ఒక అంకె కాదు కదా, ఇది ఒక వ్యవసాయ ఆధారిత సమాజానికి అద్దం పడుతుంది. ఇక్కడ పడే ప్రతి ఓటు వెనుక ఒక రైతు కథ, ఒక చేతివృత్తిదారుడి గష్టం, ఒక యువకుడి ఆశ, ఇవన్నీ దాగి ఉంటాయి. వాళ్ల జీవితాలే ఇక్కడి రాజకీయాలకు పునాది. ఇప్పుడు ఇక్కడి సామాజిక స్వరూపాన్ని ఒకసారి చూద్దాం. ఈ చాట్లో నిజంగా మనం గమనించాల్సిన విషయమేంటంటే, దాదాపు 20-25% ఉన్న షెడ్యూల్డ్ కులాల జనాభా. వాళ్ల ఆకాంక్షలు, వాళ్ల సమస్యలు ఇక్కడి రాజకీయ సమీకరణాలను శాసించే ఒక కీలకమైన శక్తి. ఈ స్లైడ్లో కనిపిస్తున్నవి కేవలం డిమాండ్ల లిస్టు కాదు. ఇవి ప్రజల జీవనాధారాలు. సాగునీటి నుంచి యువతకు ఉద్యోగాల వరకు ఇవే ఓటర్లు తమ ప్రభుత్వాల పనితీరును అంచనా వేసే అసలైన గీటురాళ్లు. ఈ ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే పాలనపై నమ్మకం నిలబడుతుంది, లేదంటే ఆ నమ్మకం మెల్లగా సనగిల్లుతుంది. సరే, ఇప్పుడుదాకా క్షేత్రస్థాయి వాస్తవాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త కఠినమైన అంకెల ప్రపంచంలోకి వెళ్దాం. 2018కి 2023కి మధ్య ఫలితాల్లో వచ్చిన ఆ భారీ తేడానే మనకు అసలు కథను చెబుతుంది. ఈ టేబుల్ మొత్తం కథను ఒక్కచోట చూపిస్తుంది. చూడండి, 2018లో దాదాపు 46,000 ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించిన బీఆర్ఎస్ కేవలం 5 ఏండ్లలో 8,000 లోపు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇది మామూలు మార్పు కాదు. ఇది ఓటరు తీర్పులో వచ్చిన ఒక భూకంపం లాంటిది. ఈ బార్ చార్ట్ ఆ భూకంపానికి కేంద్ర బిందువు ఎక్కడో చూపిస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ ఓట్ల షేర్ దాదాపు 60% నుంచి 34%కి పడిపోయింది. అదే సమయంలో కేవలం 1.4% దగ్గరున్న బీజేపీ ఓట్ల షేర్ ఏకంగా 20%కి పైగా పెరిగింది. అంటే బీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తి ఓటు చీలిపోయి ఒక కొత్త రాజకీయ శక్తికి దారిచ్చిందని ఇది స్పష్టంగా చెప్తుంది. ఈ డేటాలో మనకు 3 కీలకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 1. బీఆర్ఎస్ ఓట్ల వాటాలో భారీ పతనం. 2. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోవడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, పోలింగ్ శాతం తగ్గడం. దీని అర్థమేంటంటే, నిరాశ చెందిన బీఆర్ఎస్ మద్దతుదారులు చాలామంది ఓటు వేయడానికి ముందుకు రాలేదు, వాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నంబర్ల విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. ఈ తీర్పుకు అసలు కారణం కేవలం ప్రభుత్వ వ్యతిరేకత కాదు, అంతకు మించి కాలక్రమేణ ప్రతినిధికి, ప్రజలకు మధ్య ఉండాల్సిన ఆ నమ్మక బంధం బలహీనపడటం. ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఎందుకు జరిగింది? ఈ లోతైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇక్కడ మన దృష్టి వ్యక్తుల మీద కాదు, వ్యవస్థలోని లోపాలమీద. ఎందుకంటే వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని బాగుచేయగలం. ఓటమికి దారితీసిన కొన్ని ప్రాథమిక కారణాలు ఇవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత ఇక్కడా ప్రభావం చూపింది. కాని అంతకన్నా ముఖ్యంగా లోపలనుంచి చూస్తే పార్టీకి వెన్నెముకలాంటి క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతినడం, నాయకులకు కార్యకర్తలకు మధ్య దూరం పెరగడం, ఇవే అతి పెద్ద బలహీనతలుగా మారాయి. ఇక్కడ మనం ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం వినడం, ప్రజల గొంతు వినాల్సిన బాధ్యత. గౌరవప్రదమైన సంభాషణ, అది కేవలం మర్యాద కాదు, అది ప్రజాస్వామ్యానికి పునాది.
ఆ సంభాషణ లోపించినప్పుడు అది కేవలం వ్యవస్థాగత వైఫల్యం కాదు, రాజ్యాంగం మనకిచ్చిన గౌరవంగా బ్రతికే హక్కును ప్రశ్నించడమే అవుతుంది. ఈ వ్యవస్థాగత లోపాలను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ నియోజకవర్గాన్ని ఒక గ్రీవెన్స్ హీట్ మ్యాప్ లాగా, అంటే ఒక సమస్యల పటంలా చూద్దాం. ఏ మండలంలో ప్రజల అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది, వాళ్ల ప్రధాన సమస్యలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ గమనించండి, ప్రతి మండలంలో సమస్యలు వేరు, కాని అవన్నీ ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించినవే. పట్టణంలో నీళ్లు, పల్లెల్లో పంటకు ధర, ఊర్లో రోడ్లు. చూడ్డానికి ఇవి చిన్న చిన్న సమస్యల్లా అనిపించొచ్చు, కానీ ఇలాంటి వందల కొద్దీ సమస్యలే పేరుకుపోయి ఓటరు నమ్మకాన్ని మెల్లగా దెబ్బతీశాయి. ఓకే, సమస్యల పటాన్ని విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలి. మనమిప్పుడు కేవలం విశ్లేషణ నుంచి ఒక నిర్మాణాత్మక ప్రణాళిక వైపు వెళ్తున్నాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలి అనేదానికి ఒక స్పష్టమైన, క్రమబద్ధమైన మార్గాన్ని చూద్దాం. ఇది కేవలం ఎన్నికల్లో గెలవడానికి వేసే వ్యూహం కాదు, ఇది ఒక 5 ఏళ్ల సేవా ప్రణాళిక. దీనిలో మొదటి అడుగు అత్యంత ముఖ్యమైన అడుగు: ప్రజల సమస్యలను శ్రద్ధగా వినడం, వెంటనే స్పందించడం. ఇది పాలన, సేవల మీద దృష్టి పెట్టిన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ సమస్యల పరిష్కార వ్యవస్థను నిర్మించేటప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విలువను పాటించాలి. పౌరుల సమాచారాన్ని సేకరించేటప్పుడు వాళ్ల గోప్యతను గౌరవించాలి. భారతదేశం యొక్క కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల డేటాను వాడకూడదు. ఇది కేవలం ఒక నియమం కాదు, నైతికమైన పాలనకు ఇది పునాది. ఈ ప్రణాళికలో ప్రతి వర్గానికే నిర్దిష్టమైన పరిష్కారాలున్నాయి. యువతకు నైపుణ్యం, మహిళలకు సాధికారత, రైతులకు భరోసా. ఇది కేవలం హామీలివ్వడం కాదు, వాళ్ల జీవితాలను నిజంగా మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేయడం. ప్రతి వర్గం యొక్క ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటికి తగినట్టుగా స్పందించడం. ఇప్పుడు మనం చివరి, అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. ఇక్కడ మనం ఇప్పటిదాకా చర్చించిన రోజువారీ పనుల్ని ఒక లోతైన వ్యూహాత్మక ఆలోచనతో ఎలా కలపాలో చూద్దాం. ఇది ఒక ఆధునిక రాజకీయ ప్రచారానికి ఆత్మలాంటిది. దీన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలవచ్చు. ఒక విజయవంతమైన రాజకీయ కథనానికి ఈ 4 ముఖాలు చాలా అవసరం. బ్రహ్మలాగా భవిష్యత్తుపై ఒక పాజిటివ్ విజన్ సృష్టించాలి. విష్ణువులాగా సంక్షేమ పథకాలతో ప్రజల్ని కాపాడాలి. శివుడిలాగా ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను బలంగా ఎదుర్కోవాలి. ఇక దుర్గలాగా క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత శక్తిని చూపించాలి. కాబట్టి 2023 ప్రచారంలో ఈ బ్యాలెన్స్ లోపించింది. విష్ణు రూపంలో సంక్షేమం బలంగానే ఉంది, కాని భవిష్యత్తుపై స్పష్టమైన భరోసానిచ్చే బ్రహ్మదృష్టిని చూపించడంలో, ప్రత్యర్థులను గట్టిగా సవాలు చేసే శివతత్వంలో బలహీనపడింది. ఇదే ఓటమికి దారితీసిన ఒక ప్రధాన వ్యూహాత్మక లోపం. ముగింపుగా మనం గుర్తుంచుకోవాల్సిందే ఒక్కటే: ఎన్నికలనేవి శిక్ష కాదు, అవి ఒక పరీక్ష. అవి మనల్ని ఖండించడానికి రావు, మనల్ని ఆహ్వానించడానికొస్తాయి. ప్రజల గొంతు వినడానికి, వారికి సేవ చేయడానికి, పునాదుల నుండి నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక అవకాశం. ఈ పిలుపును అందుకొని ప్రజాకేంద్రక నాయకులుగా ఎదిగి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 0804204160 కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం కోసం.